అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. గభస్తి నేమిః సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. ఓం గభస్తనేమయే నమః. భగవద్భక్తులపై యమునికి వాని భటులకు అధికారము లేదు. గభస్తి అనగా కిరణము. కిరణ సముదాయముతో ప్రకాశించు తేజోమయమగు నేమి కలిగిన చక్రాయుధమును ధరించినవాడు. ఈ నామము భగవంతుని రక్షత్వమును తెలుపుచున్నది. ఓం సత్వస్థాయ నమః. భగవదాశ్రితుడైనప్పుడే ఆయన అనుగ్రహముచే పాపకర్మలు దగ్ధములయ్యను. యమాదులు ఆ భక్తుని అదలింపజాలరు. నిర్మలమైన వీరి హృదయములలోనే ప్రేమతో భగవంతుడు నివాసమున్నాడు అని ఈ నామము తెలుపుచున్నది. ఓం సింహాయ నమః. భగవంతుడు సింహము వంటివాడు. యమాది దేవతలు అజ్ఞానులై ప్రాకృత మానవుల వలె ఈ భక్తులను బాధించినచో వారిని కూడా స్వామి శిక్షించును. ఆయన దండించును అను భయముతో ఆయా దేవతలు జాగరూకులై ఉందురు. ఓం భూతమహేశ్వరాయ నమః. ఇట్లు దేవతలను కూడా శాసించగల సామర్థ్యము కలవాడు. ఓం ఆదిదేవాయ నమః. ఆయన వారికి కూడా సృష్టికర్తయై సంపదనిచ్చిన కారణభూతుడు. ఓం మహాదేవాయ నమః. ఆ దేవతలతో భగవంతుడు ఆడుకొనుచు లీలారసము అనుభవించుచుండును. ఓం దేవేశాయ నమః. ఆ దేవతలకు స్వామి కూడా ఈయనయే కనుక దేవేశ అనబడుచున్నాడు. ఓం దేవభృతే నమః. దేవతలచే పని చేయించుటయే కాదు, వారిని పోషించువాడు కూడా స్వామియే. ఓం గురవే నమః. ఆ దేవతలకు వేదములను ఉపదేశించి ఇట్లు చేయండి అట్లు చేయండి అని ఆదేశించుటచే ఆ స్వామియే గురువు అయినాడు. జై శ్రీమన్నారాయణ.